ఛానల్ చూస్తున్న మీ అందరికీ నమస్కారం. చాబహార్ పోర్ట్ అనేటువంటి షిప్పింగ్ హార్బర్ ఇరాన్లో గల్ఫ్ ఆఫ్ ఒమన్ సముద్ర జలాల్లో ఉంటుంది. ఇది ఇరాన్కు అత్యంత ముఖ్యమైన పోర్ట్. ఇది భారత్కు కేవలం ఒక 1000 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంత దగ్గరగా ఉన్న పోర్టు మనకు ఇదే. ప్రపంచంలో ఈ మధ్య సముద్ర జలాల్లో జరిగేటువంటి రవాణాలో తీవ్రమైన కష్టాలు ఏర్పడుతున్నాయి. మారుతున్న గ్లోబల్ పాలిటిక్స్ వల్ల, మారుతున్న తీవ్రవాద కార్యకలాపాల వల్ల సముద్ర రవాణాలో రిస్క్ పెరిగిపోయింది. రిస్క్ పెరగడం వల్ల ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోయింది. రిస్క్ అంటే ఉదాహరణకు సొమాలియా సముద్రపు దొంగల దాడులు, హూతీ తీవ్రవాదుల దాడులు, ఈ విధంగానన్నమాట. ఇదే కాకుండా రాబోయే సంవత్సరాల్లో చైనా కూడా మాల్దీవ్స్ను బుజ్జగించి లేక బెదిరించి వాళ్ళ షిప్పింగ్ లైన్స్ను మొత్తం ఆక్రమించి ఆ మార్గంలో షిప్పులు పోకుండా దాదాగిరి చేస్తూ హిందూ మహాసముద్రంలో సముద్ర వ్యాపారాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నాలు చేసే ప్లాన్స్ వేస్తోంది. ఈ విధంగా రిస్క్ పెరిగిపోతూ ఉన్నప్పుడు వికసిత భారత్ గురించి కలలు కంటున్న మన భారతదేశంకు క్షేమకరమైన సేఫ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రేడ్ రూట్స్ తప్పకుండా కావాలి. రాబోయే రోజుల్లో ఇక మన ఎకానమీ మంచి వేగంతో ముందుకు దూసుకుపోతుంది కాబట్టి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి విషయంగా ముందుంటుంది. భారతదేశం నుండి పాకిస్తాన్ను ఒక ముక్కగా విడగొట్టక ముందు వరకు, అంటే 1947 ముందు వరకు భారత్కు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాలు సరిహద్దు దేశాలుగా ఉండేవి. మన దేశం నుండి మనం పాకిస్తాన్ అనే ముక్కను విడగొట్టి ఇచ్చేసిన తరువాత మనకు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లతో బార్డర్ బంధం తెగిపోయింది. ఆ రెండు దేశాలు పాకిస్తాన్కు బార్డర్స్ అయిపోయాయి. పాకిస్తాన్ భారత్ మీద ద్వేషం పెంచుకోవడం వలన ఆ దేశం మనకు ఆఫ్ఘాన్, ఇరాన్ దేశాలకు వెళ్లే రోడ్డు మార్గాన్ని అనుమతి ఇవ్వడం లేదు. దీనివల్లనే మనకు ఆఫ్ఘాన్, ఇరాన్ దేశాలతో వ్యాపార అవకాశాలు రోడ్డు మార్గం ద్వారా లేకపోవడం వలన మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ బాగా తగ్గిపోయాయి. ఈ విషయంలో మనం చాలా కష్టాలు పడుతున్నామనే చెప్పాలి. భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు కనుక బాగా ఉంటే మనకు సెంట్రల్ ఏషియా మొత్తం కూడా సులభంగా రోడ్డు మార్గంలో అందుబాటులోనే ఉండేది. పాకిస్తాన్కు ఆనుకుని ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్కు భారత్ నుండి వెళ్ళాలంటే సముద్ర మార్గం ద్వారా చుట్టుకొని వెళ్ళవలసిన పరిస్థితి ఇప్పుడు మనకు ఏర్పడుతోంది. దీనివలన భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య వ్యాపారం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న ఎక్స్పెన్సివ్ అఫైర్గా తయారైపోయింది. భారత్, ఆఫ్ఘాన్ మధ్య చాలా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ చాలా వృధా ఖర్చుతో జరుగుతున్నాయి. చాలా డబ్బులు, సమయం, మానవ వనరులు కూడా వృధా అయిపోతున్నాయి. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో 1990 నుండి భారత్, ఇరాన్ దేశాలు ఇరాన్ దక్షిణ భాగంలో ఉన్నటువంటి చాబహార్ పోర్టును అభివృద్ధి చేయాలని చాలా రోజులు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ అది అసలు ముందుకు సాగనే లేదు. 2002వ సంవత్సరంలో ఇరాన్ దేశపు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మొట్టమొదటిసారిగా భారత్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయినటువంటి బ్రిజేష్ మిశ్రాతో ఈ విషయమై కొత్తగా చర్చలు చేశాడు. 2003వ సంవత్సరంలో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు ఖతామీ మరియు భారత ప్రధాని వాజ్పేయి ఈ చాబహార్ పోర్టు అభివృద్ధి గురించి సీరియస్గా MOU మీద సంతకం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయి భారత్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత్ అమెరికాకు బాగా దగ్గరగా స్నేహం చేయడం ప్రారంభించింది. అప్పుడే అమెరికా దేశం ఇరాన్ను ఒక తీవ్రవాద దేశంగా గుర్తిస్తూ చర్యలు తీసుకోవడంతో భారత్ ఇరాన్తో ఈ చాబహార్ పోర్టు విషయంలో అమెరికాను నొప్పించలేక ప్రాజెక్టును మూలపడేసింది. ఆ తర్వాత 2014వ సంవత్సరంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరాన్ అధ్యక్షుడు మళ్ళీ ఈ ప్రాజెక్టు విషయం గురించి మోడీతో మాట్లాడడం జరిగింది. మోడీ కూడా ఈ ప్రాజెక్టు పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపించి ఇరాన్, ఆఫ్ఘాన్, భారత్లు కలిసి ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్ట్ 2016 పేరుతో MOU చేసుకున్నాయి. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు మన షిప్పింగ్ మినిస్ట్రీ తీవ్రంగా సీరియస్గా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు చాలా కష్టపడి పనిచేసింది. 2017వ సంవత్సరంలో మళ్ళీ అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద కోపంతో భారత్ను ఈ చాబహార్ పోర్టును స్టాప్ చేయమని హెచ్చరించాడు. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం ధైర్యంగా ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఆఫ్ఘనిస్తాన్కు మానవతా దృక్పథంతో మేము ఇవ్వాలి అనుకుంటున్న సహాయం పంపేందుకు ఉపయోగమవుతుంది కాబట్టి ఈ ప్రాజెక్టును మేము స్టాప్ చేయము అని గట్టిగా ట్రంప్కు జవాబు చెప్పింది. దానితో అమెరికా అధ్యక్షుడు కూడా సైలెంట్ అయిపోయాడు.
సో ఈ ప్రాజెక్ట్ ఆ విధంగా అప్పుడు స్టాప్ కాకుండా ముందుకు సాగిపోతూ వస్తోంది. భారత్ ఈ ప్రాజెక్టును ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ అనేటువంటి ఒక ప్రభుత్వ కంపెనీ ద్వారా రన్ చేస్తోంది. భారత్ ఇప్పటికే $100 మిలియన్ ఖర్చు పెట్టి ఆఫ్ఘన్ ఇరాన్ బార్డర్లో కూడా రోడ్లను వేసింది. అట్లాగే చాబహార్ పోర్టుకు కావలసినటువంటి భారీ సామాగ్రిని కూడా అక్కడ పెట్టేసి వాడుతోంది. ఇప్పటికే భారత్ ఈ చాబహార్ పోర్టు ద్వారా చాలా కార్గోను హ్యాండిల్ చేసేసింది. ముఖ్యంగా భారత్ ఈ పోర్టు ద్వారా సులభంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కు ఇప్పటి వరకు 2.5 మిలియన్ టన్నుల గోధుమలు, 2,000 టన్నుల పప్పు ధాన్యాలు పంపించింది. అట్లాగే భారత్కు ఈ పోర్టు ద్వారా ఇరాన్కు కూడా ముఖ్యమైన ఎక్స్పోర్ట్స్ చేస్తూనే ఉంది. 2023 సంవత్సరంలో మోడీ ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని బ్రిక్స్ మీటింగ్ సందర్భంగా జోహాన్నెస్బర్గ్లో సమావేశమైనప్పుడు ఈ చాబహార్ పోర్టు ప్రాజెక్టు మీద కొత్తగా ఒక లాంగ్ కాంట్రాక్ట్ సంతకం చేయాలని చెప్పడం జరిగింది. ఈ విధంగా లాంగ్ కాంట్రాక్ట్ కనుక సంతకం చేస్తే ఈ చాబహార్ పోర్టును బాగా అభివృద్ధి చేస్తామని మోడీ చెప్పడం జరిగింది. దానితో రెండు దేశాలు కూడా పూర్తి అంగీకారం తెలిపాయి. నిన్న సోమవారం అంటే మే 13 మన షిప్పింగ్ మినిస్టర్ సర్బానంద్ సోమ్వాల్ ఇరాన్ వెళ్లి ఈ లాంగ్ అగ్రిమెంట్ మీద సంతకాలు చేసి వచ్చారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం భారత్ ఇందులో కొత్తగా $120 మిలియన్ పెట్టుబడి పెడుతుంది. అట్లాగే ఒక $250 మిలియన్ లోన్ కూడా ఈ ప్రాజెక్టుకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రాజెక్టును వేగంగా డెవలప్ చేసి భారత్ నుండి చాబహార్ మీదుగా, ఆఫ్ఘన్ మీదుగా, సెంట్రల్ ఆసియా మీదుగా, రష్యా మీదుగా ఉత్తర యూరోప్ వరకు రూట్ మొత్తం డెవలప్ చేయాలని మన దేశం ప్లాన్ చేస్తోంది. అంటే ఈ చాబహార్ ప్రాజెక్టును ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్టు INSTC కలిపేస్తే ఇది ఒక అద్భుతమైన వ్యాపార మార్గం అవుతుంది అని ఇండియా భావిస్తోంది. INSTC ప్రాజెక్ట్ అనేది ఇండియా, ఇరాన్, రష్యా దేశాలు కలిపి నిర్మిస్తున్నటువంటి మరొక పెద్ద ప్రాజెక్టు. ఇదొక మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టు. ఈ రూట్లో హిందూ మహాసముద్రమును, పర్షియన్ గల్ఫ్ను, కాస్పియన్ సముద్రాన్ని, ఆ తర్వాత పైన రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ గుండా ఉత్తర యూరోప్ వరకు రూట్ ఏర్పాటు చేయాలనేది ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టులో షిప్పింగ్, రోడ్డు, రైల్వే లైన్స్ ఇలా రకరకాల మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి. మొత్తానికి భారత్ ఈ చాబహార్ పోర్టు ప్రాజెక్టును మే 13 ఒప్పందం చేసుకోగానే సేమ్ డే రాత్రి యునైటెడ్ స్టేట్స్ వైట్ హౌస్ నుండి భారత్ను హెచ్చరిస్తూ ఇరాన్తో ఎవరు ఎలాంటి వ్యాపార సంబంధాలు పెట్టుకున్నా కూడా ఆ దేశాల మీద శాంక్షన్స్ విధిస్తామని హెచ్చరికలు అమెరికా జారీ చేసింది. దీనికి నిన్నటి రోజు మన విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ యునైటెడ్ స్టేట్స్కు ఈ విషయం పూర్తిగా అర్థం కాకపోవడం వల్లనే ఈ విధంగా మాట్లాడి ఉంటారులేండి అని నవ్వుతూ జవాబు చెప్పేశాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మన భారత్ ఒకప్పటి భారత్ కాదు. ఎవరో బెదిరిస్తే భయపడే భారతదేశం కాదు మనది. ఇప్పుడు ఎదురుగా నిలబడి జవాబు చెప్పి ఛాలెంజ్ చేసేటువంటి భారత్ ఇది. మనకు అన్ని దేశాల అవసరం ఎంత ఉందో మన అవసరం కూడా మొత్తం అన్ని దేశాలకు అంతే ఉంది. 140 కోట్ల జనాభా ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్న భారతదేశం మార్కెట్ను ఏ దేశం కూడా మూర్ఖంగా బెదిరింపులతో లొంగదీసుకోవాలని అనుకోదు. ఎలక్షన్స్ పూర్తి అయ్యాక మోడీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ చాబహార్ పోర్టును వేగంగా ముందుకు తీసుకువెళ్తుంది. ఈ విషయంలో తప్పకుండా అవసరమైతే భారతదేశం అమెరికాను తొక్కుకుంటూ కూడా ముందుకు వెళ్ళిపోతుందని అనిపిస్తోంది. దానిలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే భారత్ ఇక వికసిత భారత్ కావాలంటే ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా కూడా మనము వాటిని తొక్కుకుంటూ ముందుకు వెళ్ళి తీరవలసిందే. సరే ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ మరొక వీడియోలో కలుస్తాను. మీ అందరికీ సెలవు. నమస్కారం.